హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు వీడియో టాపిక్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకల్ని అందించేటటువంటి అవకాశాన్ని అయితే పరిశీలించడం జరుగుతుంది. ఈ యొక్క దసరా కానుకల పేరిట 5 కొత్త పథకాలకి శ్రీకారం చుట్టాలి. ఈ యొక్క పథకాలని హామీలలో భాగంగా ఇచ్చినటువంటి ఈ పథకాలని అమలు చేయాలి. ఆ యొక్క ముహూర్తాన్ని దసరాకి ఫిక్స్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచన చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖమైనటువంటి మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేటటువంటి మహాలక్ష్మి పథకము, అదేవిధంగా చేయూత ఆసరా పెన్షన్స్ అయినటువంటి 4016, 6016 రూపాయలకి పెన్షన్ పెంచేటటువంటి పథకాన్ని, కొత్త పెన్షన్స్ పథకాన్ని, ఈ విధమైనటువంటి పలు రకాల పథకాలని 5 కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు ప్రతి అంశం అనేది క్లారిటీగా అర్థం అవడం అయితే జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ హైప్ పాయింట్స్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ దగ్గర వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీకు స్క్రీన్ లో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ని కూడా చూపించడం అయితే జరుగుతుంది. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ ని సేకరించి నేను మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా చూసినట్టయితే దసరా గిఫ్ట్ గా కొత్త పథకాలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పెండింగ్ స్కీముల అమలుకు యోచన, ఆరా తీస్తున్న ప్రభుత్వం, సై అంటున్న సీఎం రేవంత్, ఆర్థిక భారాలపై వివరాల సేకరణ పూర్తి అని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే విజయదశమి నాటికి విమర్శలకి పని లేకుండా పథకాలన్నీ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిధుల సర్దుబాటు, సాధ్యాసాధ్యాలపై నిపుణులతో సమీక్షిస్తున్నారు. ఆర్థికంగా భారాలని అంచనా వేయిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రజలకిచ్చిన గ్యారంటీలని ఒక్కొక్కటిగా ప్రజలకి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. విజయదశమి ముహూర్తంగా స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల దృష్ట్యా మరిన్ని పథకాలు ప్రారంభించి ప్రజల్లో లబ్ధి పొందాలని చూస్తుంది. ఈ క్రమంలో హామీనిచ్చి అమలు చేయకుండా ఉన్న పెండింగ్ పథకాలను కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు దసరాని ముహూర్తంగా నిర్దేశించుకున్నట్లుగా తెలుస్తుంది. పలు పథకాల అమలుకి ఇప్పటికే విధి విధానాలకి కేబినెట్ సబ్ కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. వాటి సిఫార్సులను త్వరగా తెప్పించుకొని అమలు చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. సో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకి సొంత స్థలం ఉంటే దశల వారీగా 5 లక్షల రూపాయల సాయాన్ని అయితే అందిస్తున్నారు. సొంతంగా స్థలం లేని పేదలకి ప్రభుత్వమే స్థలం కేటాయించనుంది. పట్టణ ప్రాంతాల్లో అమలుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. అయితే 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలపైనే ప్రభుత్వం ఇన్నాళ్ళు ప్రధానంగా దృష్టి సారించింది. అభయహస్తంలోని 13 కార్యక్రమాల్లో 5 పథకాలని 100 రోజుల్లోనే అమల్లోకి తెచ్చింది. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో గ్రామ పట్టణ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించింది. పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు కోట్ల మంది అతివలు ఈ యొక్క పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో రూపాయలు 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాలకి సంబంధించినవి. అయితే ఇకపోను ఈ యొక్క విజయ దశమి రోజున అందించేటటువంటి పథకాలని ఒకసారి మనం చూసుకున్నట్టయితే అభయహస్తంలో మరికొన్ని పథకాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా మహిళలకి నెలకి 2500 రూపాయలు, అదేవిధంగా రైతులకి, కౌలు రైతులకి ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకి 12,000 అందించాల్సి ఉంది. అదేవిధంగా
ఇల్లు లేని పేదలకి స్థలం రూపాయలు 5 లక్షలు, విద్యార్థులకి 5 లక్షల విద్యా భరోసా కార్డు, పింఛన్ రూపాయలు 4,000కి పెంపు కార్యక్రమాలను శ్రీకారం చుట్టాల్సి ఉంది. సో ఈ విధమైనటువంటి పథకాలైతే మనకి దసరా ముహూర్తాన్ని పురస్కరించుకొని ఈ పథకాలను అయితే అందిస్తాము అని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు దసరాకి అందించేటటువంటి కొత్త పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో నేను మీకోసం వీడియోని అందించడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అదే విధంగా హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ పదే పదే మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.